గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచాహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న భూ కబ్జాలు, ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారంటూ స్థానికుల ఆందోళన. మెదక్ జిల్లా చౌరస్తా రోడ్లో ఘోర ప్రమాదం, రోడ్డు పనులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, వ్యక్తి మృతి. కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపోలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు హర్షం. ఇక్కడి డెస్లోకి వస్తే నిర్మల్ జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. SRSP ముంపు గ్రామమైన న్యూ పోచంపాడులో ఉన్న ప్రభుత్వ భూమిని ఓ భూబకాసురుడు కబ్జా చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకమ్మడిగా కలెక్టర్ కార్యాలయం చేరుకుని జాయింట్ కలెక్టర్కి కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, ఆ భూమిని శ్మశాన వాటిక నిర్మాణానికి కావాలని వారు తెలిపారు. భూమిని కబ్జాదారు నుంచి రక్షించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ఘటనపై కలెక్టర్ స్పందిస్తూ త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ పేరు లేకుండా చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం దేవస్థానం ఒకటి బదిలీ గ్రౌండ్ తయారు చేస్తాం. దీన్ని చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు వెళ్ళండి, అంత డీప్ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, మేము చేస్తాం. జేసీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సాడిఓ గారికి అందరికి కూడా దానిపైన ఎవరు కూడా డివైన్ పెట్టుకోవద్దని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు డివైన్ పట్టాతో 2 పానీలు 67 సర్వే నెంబర్ కంప్లీట్ చేసారు. దాని మీద చర్య తీసుకొని క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము కలెక్టరేట్కు మొత్తం గ్రామం మొత్తం ప్రతి ఒక్కళ్ళు రావడం జరిగింది. దీని విషయం మీద చర్య తీసుకొని ఎవరన్నా ఉంటే దోషులను కఠినంగా శిక్షించి దీన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే న్యూ పోచంపాడు గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో 9 ఎకరాల 18 గుంటలు, అది 67-70 సర్వే నెంబర్కు సంబంధించిన భూమిని అక్కడ స్థానికంగా ఎవరైతే ఎంసీ ఉన్నాడో ఎంసీ దాన్ని వేరే వాళ్లకు కట్టబెట్టే విధంగా చేయడం వల్ల ఆ గ్రామస్తులందరూ నష్టపోతున్నారు. అంతకుముందు అక్కడ పశువులు మేపుకోవడానికి మంచినీళ్ళు తాగడం కోసమని, అదేవిధంగా అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకోవడం కోసమని, శ్మశాన వాటిక కోసమని వాళ్ళు గ్రామ ప్రజలందరూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ భూమిని ఏదైతే వేరే వాళ్లకు కట్టబెట్టాలని చెప్పి దాని మీద చర్య వాళ్ళు ఎవరైతే దానికి ప్లాన్ వేశారో దాన్ని ప్రజలందరూ వచ్చి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు స్పందించి ఏదైతే 9 ఎకరాల 18 గుంటలు ఉందో ఆ భూమి అది ఆ గ్రామ ప్రజలకే చెందుతుంది. రేపు 24 గంటల లోపల ఆ పహానీ పేరు మీద రేపు శ్మశాన వాటిక అదేవిధంగా దేవాలయము ఆ 2 కలిసి వస్తాయని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఒప్పుకొని వాళ్ళ యొక్క నిర్ణయం ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో, కలెక్టర్ జేసీ నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉన్నారు. రేపు కనుక ఇది కనుక జరగకపోయేది ఉంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం వెళ్ళి ఆ భూమి వాళ్ళకు చెందే విధంగా మేము దాని మీద ధర్నా చేసైనా వాళ్ళకు చెందే విధంగా చేసే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము చేస్తున్నాం. ఇక మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా రోడ్లో ఘోర ప్రమాదం సంభవించింది. చౌరస్తాలో చేపట్టిన రోడ్డు పనులను నిర్వర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ క్రమంలో బైక్పై వస్తున్న వ్యక్తి అదుపు తప్పి కింద పడిపోయాడు. వెంటనే ఓ లారీ టైర్ తలపై నుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మృతుడు బండ్ల పోచంపల్లి గ్రామానికి చెందిన దాస్గా గుర్తించారు. గత కొన్ని నెలల నుంచి కొనసాగుతున్న రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్థానిక అధికారులు, నాయకులు స్పందించలేదు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపోలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్షులు తేనెక్కల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్ పాస్ చేసిన నేపథ్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేస్తూ బాణాసంచా పేలుస్తూ డిపోలో ర్యాలీ నిర్వహించారు. जय जगन जय जगन जय जगन जय जगन
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆదర్శవాది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మాట ఇస్తే మాట తప్పని సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల నమ్ముకున్న వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తూ ఆర్టీసీ వాళ్ళ కష్టాలు, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు పడుతున్నటువంటి బాధలు మిగతా డిపార్ట్మెంట్ల కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంటుతో సమానంగా ఆర్టీసీ వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళ జీవనం దుర్భేద్యంగా, మరి వాళ్ళ జీవనం వాళ్ళ కుటుంబం చాలా కష్టంగా మరి బ్రతుకీడుస్తున్నారని చెప్పి అవన్నీ కూడా పాదయాత్రలో గమనించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మొట్టమొదటిగా గుర్తించినటువంటి ఒక ఆదర్శవాది, ఒక మానవతావాది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడని చెప్పి 2017లోనే ఈ హామీని ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం 65,000 కుటుంబాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మరి ముఖ్యమంత్రిని చేసే దాంట్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని మరి అదే ముఖ్యమంత్రి ద్వారా 2 నెలల్లోనే ఈ హామీని ఇచ్చి 6 నెలల్లోపే ఈ హామీని మరి అసెంబ్లీలో చట్టం చేసి ఈరోజు హామీని నిలబెట్టుకున్నటువంటి మొట్టమొదటి మరి ఈ దేశంలో ఎవరు కూడా ఈ సాహసం చేయలేరు. ఆర్టీసీని బలహీనపరిచినారు తప్ప ఆర్టీసీని ఎప్పుడు కూడా గుర్తించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వము. ఇక నిర్మల్ జిల్లా బాస్ రైల్వే స్టేషన్లో ఈ నెల 27వ తారీఖున రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు జీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే రీజనల్ మేనేజర్ సీతారాం ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లోని అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో జాతీయ ఇంధన వనరులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జీవరత్నం, జిల్లా ఆఫీసర్ రామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఇంధన వనరుల పొదుపు, వనరుల పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒక మనం తెలంగాణ వచ్చే నుంచి కూడా ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. అందులో ఈ ఇంధన శక్తిని మనం సేవ్ చేసుకోవడం కూడా నిజంగా సోలార్ ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఇంతకుముందే సార్ గారు చెప్పడం జరిగింది. రాబో కాలంలో అంటే నేను ఒక గజ్వేల్ మున్సిపల్ చైర్మన్గా కూడా ఆల్రెడీ చైర్మన్ అయిన కొత్తలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గజ్వేల్కు మా మున్సిపల్లో అసలు కరెంట్ బిల్లు కట్టాలంటే మా దగ్గర ఫండ్ ఉండకపోతుంది. ఎందుకంటే మేము ఇంచుమించుగా 5 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే మాకు, మేము ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఎవ్రీ మంత్ ఇంచుమించుగా 5 లక్షల నుంచి 10 లక్షల కరెంట్ బిల్లు వస్తుంది. మనకు వచ్చే ట్యాక్స్ అంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి ఎల్ఈడి లైట్స్ రూపాయల బిల్లు అవుతుంటే మాకు 50% 50,000 అవన్నీ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, కరెంట్ బిల్లు కూడా పోతుంది. అంటే అంత సేవ్ అయింది మన గజ్వేల్. ఇలా గజ్వేల్లో ఎక్కడ చూసినా ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయి చూడాలి. ఎందుకంటే ఒక యూనిట్ కాలేదు. మన పిల్లలను ఎంజీ స్కూల్ పిల్లలను అభినందించి ఆశీర్వదించడానికి ఇచ్చేసిన జడ్పీటీసీ గారు పిల్లలను అభినందిస్తూ వారు ప్రశంసిస్తారు. ఎలక్ట్రికల్ పవర్ సేవ్ని
సందర్భంగా ఈరోజు పాఠశాల విద్యార్థులకు ఇంధన పొదుపుపైన అవగాహన సభ నిర్వహించేటువంటి మన భాస్కర్ సార్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి గారు అది నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా సభపై ఆశలైనటువంటి సభావేదికపై ఆశలైనటువంటి ఎంఈఓ మేడం గారికి, అదేవిధంగా జీవరత్నం డిఎండబ్ల్యూఓ గారికి, అదేవిధంగా మన గజ్వేల్ మున్సిపల్ తాజామాజా మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న స్కూల్కు అతని శ్రమ ఎంతో ఉంది స్కూల్లో కూడా, అది సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎనర్జీ సేవ్ గురించి చాలా బాగా మాకంటే ఎక్కువ మన సార్ గారు చెప్పారు. అదేవిధంగా ఎంబీ మేడం కూడా చాలా విధంగా చెప్పింది. అంతకంటే ఎక్కువ మేము చెప్పలేము ఎనర్జీ గురించి. ఒక్కటి చెప్తాను, ఎనర్జీ సేవ్ అంటే మనము ఎనర్జీని తక్కువ ఖర్చు పెట్టి మనము ఈ ఎల్ఈడి ఇప్పుడు సార్ చూపించాడు, ఎల్ఈడి లైట్స్ అండ్ ఫ్యాన్స్ అని ఎగ్జాంపుల్ కూడా చూపించాడు. దీని ద్వారా మనము ఎలా దీన్ని పొదుపు చేసుకొని మనం మళ్ళీ గవర్నమెంట్ కూడా మనం ఎండిఓ మేడం గారు రిటర్న్ డబ్బులు ఇచ్చి మన స్కూల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని కూడా చాలా విడమని చెప్పింది. నిజంగా మేడం గారు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనం ఏంటంటే చాలా రకాల ఇంధనాలు మనకు భయం అని చెప్పేసి ఈ రకరకాల మనకు ఈ ఎలక్ట్రికల్ పవర్ గురించి మనకు చాలా పుస్తకాలు కావచ్చు, మనం ఇలాంటి అధ్యాపకుల ద్వారా కూడా మనము చదువుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఏది ఏమైనా సరే మనము ఈ ఎలక్ట్రికల్ పవర్ అనే ఆ కరెంట్ అయితే ఏదైతే ఉందో దాని ద్వారా నిజంగా కూడా చాలా పేదవారి మీద కావచ్చు లేదా వేరే కంపెనీస్ మీద కూడా చాలా బడిన పడుతుంది. సో దీని ద్వారా మనము ఈ ఇప్పుడు సార్ గారు చెప్పినటువంటి ఈ సోలార్ ద్వారా మనము వివిధ ఖర్చులు మనకు తక్కువ కరెంటు బిల్లు మనకు ఈ సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకు కాబట్టి మీరు కూడా మీ ఎనర్జీని ఖర్చు పెట్టి మీ మెదడు పదును పెట్టి ఇలాంటి సోలార్ కాకుండా ఇలా బయో కాకుండా ఇంకా వేరే రకంగా కూడా మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడతారో ఒక కరెంటు దారునే కాదు. ఇక సూర్యాపేట శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ 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 విజయాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం నడుమ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల కరుణాకర్ రెడ్డి, పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. निवासाय संपत्पुत्राय मंगलम लीलानिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणादाय श्री जगन्नाथाय मंगलम मंगलम बंदगंध बंदोरष्टमे विष्णुतनुजाय गोदाय नित्यमंगलम गोदाय नित्यमंगलम श्रीनगर्यां महाबलियां इदर्घ्याय महाप्राज्ञे भास्कराजाय मंगलम ఇక శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామం మోడల్ స్కూల్లో ప్రాజెక్టు పరివర్తన సంస్థ సహకారంతో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు విద్యార్థులకు సన్నబియ్యం భోజనం పెడుతున్న ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్దే అని కొనియాడారు. అనంతరం ప్రాజెక్టు పరివర్తన సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రభుత్వ అధికారులు, టీచర్లు, నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందీప్, నిషిత్, ప్రకాష్, లక్ష్మణ్, వినోద్ కుమార్, గీత, నందిని, సాయి చరణ్, శ్రీకాంత్. విద్యార్థులు సద్గమయ తమసో
ఏరియాలని ఉదయం నుంచి శ్రమిస్తూ ఈ టయానికి మనకి వచ్చి ఇక్కడికి పిల్లల యొక్క కోరికను తీరుస్తూ పిల్లలందరికీ కూడా 394 మంది పిల్లలకి సైకిల్ సౌకర్యము డిస్ట్రిబ్యూషన్కి పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు మేడం. అదేవిధంగా పిల్లలందరినీ కూడా సైకిల్ పంపుతారని నేను కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ మొత్తం మనకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి నమస్కారం చేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. కౌమార బాలల ఆరోగ్యం, బాలికల బాలల ఆరోగ్యం గురించి క్షుణ్ణంగా కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏ పదార్థాలు తింటే పిల్లలు గట్టిగా ఉంటారు అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కాదు, అలాంటి సంఘటనలు ఏవైనా కూడా అమ్మాయిలు వాళ్ళంతలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే దిశగా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా కొంత అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రభుత్వం అయితే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి అధికారులకు, పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లైక్ షీ టీమ్స్, మహిళలకు భద్రతకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ షీ టీమ్సే దేశమంతా కూడా తెలంగాణ మోడల్లో ఎట్లా షీ టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ విధంగా చేయాలని ఈరోజు దేశమంతా కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డయల్ 100 అని, 1098 అని, ఇవన్నీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి, పనిచేస్తున్న సందర్భం. అయితే పిల్లలకు చిన్నప్పటి నుండి కూడా వీటిని అవేర్నెస్ తీసుకొస్తే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుందనే ప్రయత్నం ఒకటైతే, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలంటే మార్షల్ ఆర్ట్స్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది విద్యాశాఖకి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రతి స్కూల్లో కూడా కరాటే నేర్పించాలి అమ్మాయిలకు అనేది మొదలుపెట్టినాం. ఇప్పటికే దాదాపు 1544 స్కూల్స్కి ఈరోజు పర్మిషన్ ఇచ్చినాం కరాటే నేర్పించడానికి. దానివల్ల కూడా వాళ్ళంతలో వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా దీంతోపాటు అబ్బాయిలు కూడా తల్లిదండ్రులను సమాజంలో మనం మార్పు రావాలని కోరుతున్నప్పుడు ఆ మార్పు అనేది ఇంటి నుండి మొదలు కావాలని కోరుతూ ఉన్నాను. ఇంటి నుండి మొదలు కావాలంటే అమ్మాయి అబ్బాయి అని కదా, అమ్మాయికి జాగ్రత్తలు ఎట్లా చెప్తున్నామో అబ్బాయికి కూడా సంస్కారం నేర్పించాలి. మహిళల పట్ల, అమ్మాయిల పట్ల గౌరవంగా ఉండేటట్టు ఉండాలని అబ్బాయికి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు. ఇక కుమరం భీం జిల్లా ఆస్వాబాద్ ప్రేమల గార్డెన్స్ లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్, ఇక డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గతంలో కాగజ్ నగర్ కిమ్స్ ఆసుపత్రులు, లయన్స్ క్లబ్ ఆఫ్ కాగజ్ నగర్, కొత్తపేట వారి ఆధ్వర్యంలో లైన్ రీజనల్ చైర్మన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అంచనా శిబిరం నిర్వహించారు. తిరిగి కాంకర్ సంస్థ ద్వారా అలింకో వారి సహకారంతో దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కంటి అద్దాలు, చేతికర్రలు మరియు కృత్రిమ అవయవాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, జెడ్పీటీసీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మీరు తర్వాత తనకి పోయి ఖబర్ పెట్టేసింది, ఒక స్లిప్ ఇచ్చినారు. ఆ స్లిప్ ఇచ్చి స్లిప్ చూపించి డీడబ్ల్యూ మేడంకి చూపిస్తే మీకు అన్ని సామాన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఏజెంట్ అలా ఉన్నారు కదా, దాని నుంచి ఎంత దూరం నుంచి రావాలో కష్టం అయితే మీ వికలాంగులందరూ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ కింద కాంకర్ సంస్థ వారి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అలింకో ఆర్టిఫిషియల్ లింబ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఐసిడిఎస్, వృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఈ పరికరాల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఎంపీ సోయం బాబురావు గారికి, మన డిప్యూటీ చైర్మన్ కోవ లక్ష్మీ మేడం గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు ఆత్మ శుక్ల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిమిత మేడం గారికి, అదేవిధంగా సిడిపిఓ సావిత్రి మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేను ఇక్కడ లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్గా వచ్చాను. మా రీజన్లో 10 క్లబ్స్ ఉన్నాయి. మన
జిల్లాలో 4 క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ ద్వారా మేము ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నామో అందులో భాగంగా ఈ వికలాంగులకు ఏదైతే మన అందరి సహకారంతో వారికి క్యాంపులు పెట్టడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఏదైతే అలింకో ఆధ్వర్యంలో చేసిన క్యాంపులో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిజా మేడం గారికి. వారు అక్కడికి పంపించి అందరికీ లిబరల్గా ఏవైతే పర్సంటేజ్ ఉన్నాయో వారికి వాళ్ళందరూ కూడా ఈ పరికరాలు సమకూర్చడంలో చాలా చర్య తీసుకున్నారు. అదేవిధంగా మన ఏరియాలో ఉన్నటువంటి వికలాంగులకు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏ విధమైన క్యాంప్స్ కండక్ట్ చేసినా గౌరవ ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మనం ఇంకా ఎన్నో క్యాంపులు నిర్వహించి ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఒక సమస్య ఉంది సార్ మన ఈ వికలాంగులకు రెన్యువల్ వాళ్ళకు కొంచెం మనము ఈ క్యాంపులు పెట్టకపోవడం వల్ల వాళ్ళకు సర్టిఫికేట్ చేయకపోవడం వల్ల చాలామంది వస్తలేవు. దాంతోపాటు ఈ పరికరాలు కూడా వాళ్ళు సర్టిఫికేట్ లేకుంటే పొందలేకపోతున్నారు కాబట్టి రెన్యువల్ వాళ్ళకు అదేవిధంగా రెగ్యులర్గా చాలామంది కొత్త వికలాంగులు కూడా ఉన్నారు. వారికి కూడా నిన్న మేడం వారు వచ్చినప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ సదరన్ క్యాంపులు అనేవి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా నెలకు ఒకరోజు జరిగితే మనకు ఖచ్చితంగా ఈ వికలాంగులందరికీ న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా అందరికీ కూడా వినవించుకుంటూ మా లయన్స్ క్లబ్ తరఫున ఏ విధమైన సహకారాలు అవసరం కానీ మేమందరం కూడా ఒక 300 మందికి ఉన్నాము. మేమందరం కూడా మా స్వచ్ఛందంగా వచ్చి మీ అందరికీ కూడా సహాయం చేయడానికి ముందుంటామని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించేందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాన్కర్ అనే కాన్కోరా ఏదైతే ఒక సంస్థ ఉన్నదో ఆ సంస్థ ద్వారా కుమ్రంభీములో జిల్లా ఉన్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి సైకిళ్ళు ట్రాలీలు ఇవ్వాలన్న నిర్ణయంతో ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది. మీరెవరు అడగకుండా కూడా ఈ జిల్లాలో ఇక పెద్దపల్లి జిల్లా ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రద్దీ ఎక్కువ అవడంతో ట్రాఫిక్ పోలీసులు చొరవ చేసుకుని వాహనాలను వేరే మార్గం వైపు మళ్లించారు. ట్రాఫిక్ ఏసీపీ రామ్రెడ్డి, సిఐ బాబురావు, ఎస్ఐ ఇసాక్ ఆధ్వర్యంలో వాహనాలను మళ్లించారు. పెరిగిన రద్దీ దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనులు సరిగ్గా నిర్వర్తించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా వాయిదా వేయట్లో స్థానిక మా ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు తన వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల మీద నెట్టి తూతుమంత్రంగా జరిపి ఏదైతే చర్చకు రావాల్సిన విషయాలను పక్కదారి పట్టించే విషయంగా పూర్తిగా అధికారులను వారిని బాధ్యులుగా చేసి
వారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో మా నుండి మా పార్టీ నుండి సర్పంచులు కానీ ఎంపీటీసీలను కానీ నిలదీసే క్రమంలో నీళ్లు మింగుకుంటూ పూర్తిగా వైఫల్యం చెంది అర్ధాంతరంగా వాయిదా వేయిలో పూర్తిగా సమయాన్ని వృధా చేసి మరొకసారి 10 రోజుల లోపే సమావేశాన్ని మేము వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసింది ఏమంటే గత 3 నెలల కింద చేస్తే సభ యొక్క తీర్మానాలు ఆ యొక్క సమస్యలు చెప్పారో మా ఎంపీటీసీ గారు రత్నస్వామి గారు స్థానిక ఎంపీటీసీ గారు ఆ సందర్భంగా చెప్పినవి 3 నెలల్లో ఏవేవి పరిష్కరించబడ్డవి ఏవి పరిష్కరించలేదనే విషయం అడిగితే మళ్ళీ స్వామి మీరు కొత్త వచ్చారు, మొదటి సర్వసభ్య సమావేశం మీరు హాజరయ్యారు, చాలా సంతోషం, మీరంటే గౌరవం, మీ గురించి నాకు తెలుసు స్వామి. తప్పు మీ దగ్గర లేదు, వ్యవస్థలో తప్పులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక భరోసా కల్పించే కార్యక్రమం ఉంటే చేయండి స్వామి, లేకపోతే మీరు ఇబ్బంది పడగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టండి స్వామి. అసలు మీరు మాకు ఏం చేస్తారు, మీకు వచ్చిన నిధులేంటి, మీరు ఏం చేయగలుగుతారని మాకు లెటర్లు కూడా వచ్చినాయి. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ట్రాక్టర్ యజమానులు సమ్మె చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రస్తుత ఇసుక విధానం ద్వారా ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డోన్ పట్టణంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమాని గోపాల్ మాట్లాడుతూ గత 6 నెలల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పట్టణంలో దాదాపుగా 500 ట్రాక్టర్లు నిలిపివేయడం జరిగిందని, వీటి వలన వందల మంది కూలీలు, భవన కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని కోరారు. యజమానులు, కార్మికులు ఆందోళన చేపట్టి దాదాపు 3-4 రోజులు అయింది. కారణం ఏమంటే వీళ్ళకి అలాట్ చేసిన ఇసుక రీచ్ నది సాగి దగ్గర అంటే దాదాపు మంత్రాలయం దగ్గర నుంచి వీళ్ళు తోలుకోవాలని వీళ్ళకి అలాట్ చేశారు. మంత్రాలయం నుంచి వీళ్ళు ఒక ట్రాక్టర్తో ఇసుక తీసుకొచ్చి వీళ్ళు ఏ విధంగా ఎంత కమ్ముకోవాలనేది ఒకసారి మీరు ఆలోచించండి. అది కన్సిడర్ అది ఎటువంటి పరిస్థితిలో వీళ్ళకు వర్కౌట్ కాదు. ఈరోజు అందరూ కూడా ఈ ట్రాక్టర్ యజమానులు కానీ, కార్మికులు కానీ దాదాపు 1000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 కుటుంబాలు కూడా ఈ వృత్తితో జీవిస్తున్నారు. వీరందరూ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. మా విజ్ఞప్తి ఏమంటే వీరందరికీ కూడా మన ఎంఆర్ఓ గారు కానీ, ఏడీఎం గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళ రిప్రజెంటేషన్ స్పందన చూసి వీళ్ళకు ఒకటే దగ్గరలో ఉన్న రీచ్ ద్వారా వీళ్ళకు అలాట్మెంట్ చేస్తే వీళ్ళకు వర్కౌట్ అవుతుందని చెప్పి. మాది డోను గిడ్డయ్య. మేము ట్రాక్టర్లు అన్నీ ఏదో సమ్మె చేసుకుంటున్నాము. దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుండి ఇదే పిల్లల్లో బతుకుతున్నాము. కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఈ 5-6 నెలల్లో చాలా ఇబ్బంది పెట్టినారు. మాకు పరిష్కారం చేయమంటే ఎవరు పట్టించుకోవడం లేదు ఆఫీసర్లు. ప్రతిదీ పునాది తీసే రాయి కానుంటి ప్రతి ఒక్కటి మట్టి కానీ, మురుసు కానీ, ఉసుకే అంటే ఏదో గవర్నమెంట్కి ఏదో పెడుతున్నారు. పెట్టమను. మాకి డోన్కి ఒక ఎడన్నా రీచ్ దగ్గర లేదు. రీచ్ దగ్గరన్నా చూపించాలా, లేదంటే డబ్బు ధారణ తోలి ఇటు నుండి తోలమని చెప్పాలా. మాకు చాలా ఇబ్బంది. చిన్న నారువులు వంకల్లో తోలుకోవాలని చెప్పిండ్రి. అది పొరపాటుగా చేసుకొచ్చుకునే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది ఎందుకు? అదే గవర్నమెంట్ అంతో ఇంతో మాకు వాళ్ళే తీసుకునేటట్టునో, లేకుంటే పలసాటను తోలుకునేటట్టునో మాకు అవకాశం ఇచ్చి మాకు దగ్గర దాపంగా చేసుకునేటట్లు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఎంఆర్ఓలు వాళ్ళు పట్టుకోవడం ఎందుకు? వాళ్ళే ఏదో పరిష్కారం చేస్తే అయిపోయి కదా. చాలా ఇబ్బందిగా పెడతారు. మేము చిన్న వాళ్ళం ఏదో ట్రాక్టర్ తెచ్చుకున్నాం, ఫైనాన్స్ తెచ్చుకున్నాం. ఏదో 50,000 కడితే ఫైనాన్స్ ఇస్తారు. లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఏదో పనులు చేయలేక తెచ్చుకున్నారు. ఎవరు కూడా కోటీశ్వర్ల ట్రాక్టర్లు అయితే లేవు. అది గమనించి గవర్నమెంట్ దాన్ని గమనించి కొంచెం మాకు అవకాశం ఇచ్చి ఏదో గ్రాంటీ ద్వారా కానీ ఏదైనా కానీ అబ్రెడ్డిపల్లి చెరువు దగ్గర మేము ఎప్పుడుంటే గతంలో నుండి తోలుతున్నాం. 20-30 ఏళ్ళ నుండి తోలుతున్నారు. ఎప్పుడు లేనిది 5-6 నెలల్లోనే ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. మాకు వచ్చింది దాన్ని మాకు గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా ఏదన్నా పరిష్కారం చేసేటట్లుగా ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న భూ కబ్జాలు, ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారంటూ స్థానికుల ఆందోళన. మెదక్ జిల్లా చౌరస్తా రోడ్లో ఘోర ప్రమాదం, రోడ్డు పనులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, వ్యక్తి మృతి. కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపోలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు హర్షం.
ఈవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.